भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते गिरिराजस्वामिनीति नामिने। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जया श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। गुरु शिष्य परंपरा। एवं परंपरा प्राप्तमिमं राजर्षयो विदुः। భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, 31 భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. పంచమాధ్యాయము 5వ అధ్యాయము కర్మయోగము. కృష్ణ చైతన్య సహిత కర్మ. 1వ శ్లోకము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంససి ఏత్రేయాయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం.
అర్జున ఉవాచ అర్జునుడు పలికెను సన్యాసం త్యజించుట కర్మణం సమస్త కర్మలను కృష్ణ ఓ కృష్ణ పునః మరల యోగం భక్తియుక్త సేవను చ కూడా సంససి ప్రశంసిస్తున్నావో యత్ ఏది శ్రేయః అధిక శ్రేయోదాయకమో ఏతయో ఈ రెండింటిలో ఏకం ఒకటి తత్ దానిని మే నాకు బ్రూహి దయచేసి చెప్పుము. సునిశ్చితం మిక్కిలి స్పష్టముగా అర్జునుడు ఇట్లు పలికెను ఓ కృష్ణ మొదట నీవు నన్ను కర్మత్యాగము చెయ్యమని తెలిపి ఇప్పుడు తిరిగి భక్తియుక్త కర్మను ఆదేశించుచుంటివి. ఈ రెండింటిలో ఏది అధిక శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము. భాష్యము భగవద్గీతలోని ఈ 5వ అధ్యాయములో భగవానుడు శుష్క మనోకల్పనల కంటెను భక్తితో చేయబడు కర్మ శ్రేయస్కరమని తెలుపుతుండెను. భక్తియుక్త సేవ భౌతిక ప్రకృతి గుణములకు అతీతమైనదగుటచే అది మానవుని సమస్త కర్మఫలముల నుండి విముక్తిని చేయును. కనుక భక్తియుక్త సేవ నిజమునకు మనోకల్పనల కంటెను సులభమైనది. 2వ అధ్యాయములో ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు భౌతిక దేహములో ఆత్మ బంధించబడిన విధానము వివరించబడినది. బుద్ధియోగా లేక భక్తియుక్త సేవతో ఈ భౌతిక బంధముల నుండి విడువడు పద్ధతి కూడా ఈ అధ్యాయములో వివరించబడినది. జ్ఞానస్థితిలో నెలకొనిన వాడు చేయవలసిన విధులేవీ ఉండవని 3వ అధ్యాయములో తెలుపబడినది. అన్ని రకములైన యజ్ఞకర్మలు చివరకు దివ్య జ్ఞానములోనే పరిసమాప్తి చెందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయములో బోధించెను. కానీ పరిపూర్ణ జ్ఞానమయ స్థితిలో నెలకొని యుద్ధము చెయ్యమని 4వ అధ్యాయపు చివరన భగవానుడు అర్జునునకు ఆదేశించెను. ఈ విధముగా భక్తియుక్త కర్మ మరియు జ్ఞానముతో కూడిన కర్మ త్యాగముల ప్రాధాన్యతను ఒకేసారి నొక్కి చెబుతూ శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురిచేసి అతని నిశ్చయమును కలవరపరచెను. జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసమనగా ఇంద్రియ భోగ కార్యములన్నింటినీ విరమించుటయేనని అర్జునుడు ఎరుగును. కానీ ఎవరైనను భక్తియుక్త సేవతో కర్మను నరించినచో అది కర్మను విడుచుట ఎట్లగును. మరో మాటలో చెప్పవలెనన కర్మ మరియు త్యాగము రెండు పరస్పర విరుద్ధములుగా కనిపించుట చేత సన్యాసము అనగా జ్ఞానముతో కూడిన త్యాగము. వివిధ రకముల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండవలనని అర్జునుడు భావించెను. పరిపూర్ణ జ్ఞానముతో కూడిన కర్మ ఎట్టి కర్మ సంబంధమును కలిగించదని అది కర్మత్యాగముతో సమానమని అర్జునుడు గ్రహించినట్లుగా ఇక్కడ కనిపించును. కనుకనే తాను కర్మలను పూర్తిగా విరమించవలనా లేక పరిపూర్ణ జ్ఞానముతో కర్మ చెయ్యవలనా అని అతడు విచారణ చేస్తుండెను.